హాయ్ ఎవ్రీవన్, ఇంకో కొత్త రెసిపీతో వచ్చాను. ఇది వచ్చేసి నేను రాధాష్టమికి ఎప్పుడు చేస్తూ ఉంటానన్నమాట ఈ కీరు. ఎందుకంటే మనం ఎలా కృష్ణాష్టమి జరుపుకుంటామో రాధాష్టమి కూడా అలాగే మా ఇంట్లో జరుపుకుంటాము. శ్రీమతి రాధారాణికి ఈ కీర్ అంటే చాలా ఇష్టం అన్నమాట. సో చూడండి, నేను కాగబెట్టిన పాలు తీసుకున్నాను. కొంచెం రైస్ ఆల్రెడీ 1 అవర్ పైలే. ఫస్ట్ 1 అవర్ ముందే రైస్ని నానబెట్టి పెట్టాను అనమాట. సో పాలు వేడయ్యేలోపు నేనేం చేస్తానంటే మిగతా ఇలాచీ అన్నీ తీసి పక్కన పెడతాను. సో ఇలా పాలు వేడినాయి చూడండి, పాలు కొంచెం చాలా వేడినాయి, మనం బాయిల్ అయ్యే స్టేజ్లో ఉందన్నమాట. మీరు ఇంకా మీగడ ఎక్కువగా ఉన్న పాలు తీసుకోండి, చిక్కటి పాలు. మనం మీగడ ఎక్కువగా ఉన్న పాలు అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. సో ఇందులో నేను కొంచెం బాయిల్ అయిన పాలల్లో మన రైస్ ఏవైతే నానబెట్టిన రైస్ ఉందో దాంట్లో కొన్ని వాటర్ కూడా ఉంది, దాంతో పట్టేసేసాను అనమాట. మీకు వాటర్ వేయడం ఇష్టం లేదు అంటే వేయకండి, అవసరం లేదు. యాక్చువల్గా మీరు ఎంత చిక్కటి పాలతో చేస్తే అంత మంచిదన్నమాట. సో అలా వేసిన తర్వాత మీ ఇంట్లో కూడా ఉంటే మీరు కూడా వేయచ్చు, మీకు ఎంత కావాలంటే అంత వేయచ్చు. ఇంత వేయాలని ఏం లేదు. సో నా క్వాంటిటీని బట్టి నేను వేసాను అనమాట. మీకు ఎంత కావాలంటే మీరు అంత తీసుకోండి. ఇది వేస్తే ఏంటంటే దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో మీకు చెప్పాను కదా, నేను ఎప్పుడైనా నా ఇంట్లో స్వీట్ చేస్తే షుగర్ వేయను అనేసి, బెల్లం వేస్తాను. సో రిమెంబర్ ఆల్వేస్, షుగర్ ఎక్కువగా తినకండి, ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఈవెన్ నేను టీ తాగినా బెల్లంతోనే తాగుతాను అనమాట. సో ఇలా మంచిగా బాయిల్ అయిపోయిన తర్వాత, ఉడికిన తర్వాత రైస్ని నేను కట్ చేసి చిన్న చిన్న తుంపులుగా మన గ్రేటర్లో గ్రేట్ చేసి పెట్టాను అనమాట. మన బెల్లం, దాంతోపాటు కొంచెం ఇలాచీలు ఆల్రెడీ తీసి పెట్టాను. ఇలాచీలు మీరు దంచుకుంటే దంచేయచ్చండి, పొడి వేయచ్చు. నార్మల్గా ఇలాగే తీసి, అంటే ఏ పాటకు ఆ పాట తీసిన ఇలాచీ కూడా వేయచ్చు. ఇలాచీస్ కంపల్సరీ, ఎందుకంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కాబట్టి. అది వేసిన తర్వాత 2 నిమిషాలు, ఒక 2 నిమిషాలు, అంతకంటే ఎక్కువది, ఎందుకంటే ఆల్రెడీ మంచిగా బాయిల్ అయిపోయింది, మంచిగా ఉడికింది రైసు. ఎందుకంటే ఎక్కువగా చేయకండి, బాగుండదు. మనం తినేటప్పుడు మన నోట్లో ఆ చిన్న చిన్న రైస్ అనేది రావాలన్నమాట. చూసారా ఎంత బాగుందో. సో దీంట్లోనే మనం ఏదైతే తరిగి పెట్టుకున్నామో బెల్లం, ఆ బెల్లం మీరు వేసుకోండి. సో ఎందుకంటే మొత్తం రైస్ బాయిల్ అయిన తర్వాతనే మనం బెల్లం వేసుకోవాలి, లేకపోతే ఒక సైడ్ ఉడికి ఇంకొక సైడ్ ఉడుకోకుండా ఉంటే బాగుండదు అనమాట. సో దీన్ని మనం ఏదైతే తురుము వేసుకున్నామో దాన్ని మంచి కలిసేంత వరకు మంచిగా మంచిగా ఒక 2 నిమిషాలు అలా కలిపెట్టండి. కలిపెడితే అది మొత్తం రైస్కి మొత్తం స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఎక్కడ ఉండలు ఉండదు. దాని తర్వాత మీరు, ఎందుకంటే ఇది లాస్ట్ పార్ట్ అనమాట, మనం ఇదే లాస్ట్, ఇంకా మనం దీన్ని ఉడికించాల్సిన అవసరం లేదు. ఆ బెల్లం మొత్తం మంచిగా కలిపేంత వరకు ఉడుకుతూనే ఉంటుంది కాబట్టి మళ్ళీ దీన్ని ప్రత్యేకంగా మీరు బెల్లం వేసిన తర్వాత ఉంచాల్సిన, ఇంకొక అర్ధగంట ఉడకాల్సిన అవసరం ఉండదు. మీరు చేసి చూడండి, చాలా 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 టేస్టీగా ఉంటుంది. స్పెషల్లీ నేను ఇది రాధాష్టమికి చేస్తాను, లేకపోతే ఎప్పుడైనా నాకు చేయాలి అనుకున్నప్పుడు మేబీ ఇయర్లో 2 టైమ్స్ చేస్తాను, అంతకంటే ఎక్కువ చేయను. ఎందుకంటే మా ఇంట్లో స్వీట్ తినే వాళ్ళు ఎక్కువ లేరు కాబట్టి నేను చేయను. చూసారా, మనం కలిపెట్టిన 1-2 నిమిషాలు ఇలా ఉడికించిన తర్వాత చాలా మంచిగా అయిపోయింది. ఇంకా దీన్ని మీరు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాను కదా, ఒక అర్ధగంట ఉడకాల్సిన అవసరం లేదు. ఇలా ఉడికించిన తర్వాత నీళ్ళు, అది మన వాటర్ అనేది ఉంది కదా, మిల్క్ ఏదైతే దగ్గర పడిందో, దాని తర్వాత దీన్ని కట్టేసేయండి. ఎందుకంటే ఎక్కువ ఉడికించకండి, ఎందుకంటే ఆ టేస్ట్ అనేది ఉండదు. సో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు దీన్ని మనం ఆల్రెడీ చెప్పాం కాబట్టి భోగుకని, ఇది వచ్చేసి ప్రసాదం కోసం చేశాను. ఈరోజు ఇంట్లో పూజ అవుతుంది, సో ప్రసాదం కోసం అని చేశాను. మా ప్రసాదం కోసం అయితే అన్ని గంటెలు, అన్ని గిన్నెలు డిఫరెంట్గా ఉంటాయి, నేను మిక్స్ చేయను. సో అందుకని ఇది వేరుగా పెట్టాను అనమాట. ఇదే స్పూన్ యూజ్ చేస్తాను, ఎందుకంటే మనం చేసేది కొంచెమే ప్రసాదం కాబట్టి మనకు అంత పెద్దగా ఎవరు రారు ఇంట్లో. మా ఇంట్లోనే మేమే చేస్తున్నాం పూజ. సో అయిపోయిందండి, గ్యాస్ కట్టేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఇలాంటి ఏమైనా నచ్చితే, ఇలాంటి ప్రత్యేకంగా ఏమన్నా నచ్చితే మీరు నాకు మెసేజ్ పెట్టండి, మీకు కావాలి అని. సో దట్ నేను మీకు కొత్త వీడియోస్ చేసి చూపిస్తాను. చూడండి, బౌల్లో తీసుకున్నా నేను, చాలా బాగుందన్నమాట.
మీరు ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది ఎలా ఉంటుందో. మీరు మెసేజ్ చేయండి మీరు ట్రై చేసిన తర్వాత.